గుడ్ మార్నింగ్. సో ఈరోజు వీడియోలో అయితే కనుక మీకు డెల్ ల్యాప్టాప్ యొక్క బయాస్ ప్రోగ్రామ్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో మీరు డెల్ ల్యాప్టాప్ బయాస్ ప్రోగ్రామ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ గూగుల్కి వెళ్ళండి. సో గూగుల్లో అయితే కనుక క్లియర్గా మనకు ఇక్కడ గూగుల్ డెల్ వెబ్సైట్కి వెళ్ళండి. అంటే జస్ట్ డెల్ సమ్ ఏదో ఒకటి డ్రైవర్స్ అని టైప్ చేయండి. డెల్ డ్రైవర్స్ అని టైప్ చేస్తే కనుక మనకి ఇక్కడ క్లియర్గా డెల్ కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ డెల్ కంపెనీ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గనక మీకు గనక మోడల్ కానీ లేదా సర్వీస్ ట్యాగ్ కానీ తెలిస్తే గనక డైరెక్ట్గా టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మోడల్ టైప్ చేస్తున్నాను. ఫర్ ఇది సో N5050 N5050 అనే మోడల్. సో అంటే ఇక్కడ ఇన్స్ప్రాన్ 15 N5050 వచ్చేసింది. లేదనుకుంటే N5040 అనే మోడల్. ఇలా ఏవైనా కొన్ని మోడల్స్ తెలిస్తే మీకు డైరెక్ట్గా మోడల్ దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ మీరు అన్ని ఏదైనా ప్రాక్టీస్ లాగా చేయాలి అనుకుంటే కనుక సో ప్రాక్టీస్ లాగా మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే కనుక బ్రౌజ్ ఆల్ మోడల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కంప్యూటర్స్. సో ఇదిగోండి ఇక్కడ మనకు డెల్ వాళ్ళు తయారు చేసిన అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సింది ల్యాప్టాప్స్లోకి వెళ్ళండి. సో ల్యాప్టాప్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, అలైన్ పేరు ఉంది, క్రోమ్ బుక్ ఉంది, జీ సిరీస్, ఇన్స్ప్రాన్, అలా రకరకాలు ఉన్నాయి. ఇక్కడ మీరు ఇన్స్ప్రాన్ క్లిక్ చేయండి. సో ఇన్స్ప్రాన్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ మనకి 3000 సిరీస్ ఉన్నాయి, 5000 సిరీస్ ఉన్నాయి, 7000 సిరీస్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ఇప్పుడు 5000 సిరీస్కి వెళ్ళాలనుకుంటే కనుక 5000 సిరీస్. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇదిగోండి i3 ఇక్కడ ఇన్స్ప్రాన్ 13 దగ్గరికి వస్తే 5310 రకరకాల మోడల్స్ ఉన్నాయండి. 14లో ఉన్నాయి, 15లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకున్న మోడల్స్ అండి. ఇక్కడ రకరకాల మోడల్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మొత్తం కంపెనీ ఎలాగైనా సెర్చ్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే కనుక ఇదిగోండి ఇక్కడికి వస్తే 5590 దీన్ని క్లిక్ చేయండి. లేదు సార్ నాకు డైరెక్ట్గా మోడల్ తెలుసు, ఎందుకంటే ఒక కస్టమర్ ల్యాప్టాప్ వచ్చిందంటే కనుక క్లియర్గా వాళ్ళ మోడల్ ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ప్రాన్ 15 N5040 మోడల్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే కనుక నాకు అది ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఏమవుతాయంటే ఫస్ట్ డ్రైవర్స్ వస్తాయండి. డ్రైవర్స్ డౌన్లోడ్ అయినా వస్తాయి. మీరు ఒక ల్యాప్టాప్ డ్రైవర్స్ డౌన్లోడ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు ఓఎస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ మనకు కావాల్సింది ఏంటి, డ్రైవర్స్ కాదు, బయాస్ ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందుకని మీరు బయాస్ దగ్గరికి వెళ్తే ఇక్కడ బయాస్ దగ్గర మీద క్లిక్ చేస్తే కనుక కంప్లీట్గా డౌన్ సైడ్ మనకు బయాస్ ప్రోగ్రామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, ఇక్కడ మనకు ఒకటేమో 2011లో ఉంది, ఇంకోటేమో 2020లో ఉంది. మనకు రెండు డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, డౌన్లోడ్. వీటిని నేను ఏం చేస్తున్నానంటే సేవ్ చేస్తున్నా. ఎక్కడ సేవ్ చేస్తున్నా అంటే నేను ఒక డెస్క్టాప్ మీద నేను బయాస్ ఎడిట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. బయాస్ ఎడిట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఇందులో సేవ్ చేస్తానండి క్లియర్గా మొత్తం. సేవ్ అయిపోయింది. ఒకవేళ లేదు రెండో మోడల్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఇది 2011 అది కూడా డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ చేస్తే కనుక మనకి ఇక్కడ సేవ్ యాస్లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా సేమ్ ఇది N5040. కాకపోతే ఇక్కడ చూడండి వర్షన్ మారింది. ఇదేమో 2011 వచ్చేసరికి 803 అనే వర్షన్ ఉంది. ఇక్కడ 2020కి వచ్చేసరికి 805. సో నేను డౌన్లోడ్ సేవ్ చేసి లేదు ఇంకొక మోడల్ ఏదన్నా డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చేసింది N5040, అలాగే ఈసారి నేను N5050 చేస్తాను. సో బ్యాక్ వెళ్ళండి. ఎందుకంటే మనకి క్లియర్గా మోడల్ నెంబర్ తెలుసు కాబట్టి 5050 జస్ట్ 5050 టైప్ చేయగానే అందులో ఉండే అన్నీ కూడా వస్తాయి. ఆప్టిప్లెక్స్లో ఉన్నాయి, ఇవన్నీ ఆల్ ఇన్ వన్లో ఉన్నాయి. సో ఇన్స్ప్రాన్ 15 N5050 క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మీ ఇష్టం,
ఒకవేళ మీరు ఇక్కడ కాదనుకుంటే కనుక ఇదిగోండి డౌన్లోడ్ టైప్లోకి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ కూడా వస్తాయండి. అన్నీ కావాలన్నా, మీకు ఓన్లీ బయాస్ ఒకటి కావాలన్నా, డ్రైవర్స్ ఏం కావాలి, మనకు కావాల్సింది ఇప్పుడు బయాస్ కావాలి. అందుకనే బయాస్ని సెలెక్ట్ చేస్తున్నాను. బయాస్ని సెలెక్ట్ చేస్తే ఓన్లీ బయాస్ ఫైల్స్ వస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక 2011 ఉంది, 2020 ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ 2020లో కూడా ఉంది. సో ఇదైతే కనుక డౌన్లోడ్ సేవ్ యాజ్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ యాజ్ N5050 మోడల్ అండి. ఇంతకుముందు మనం చేసింది సేమ్ బయాస్ ఎడిట్ డెస్క్టాప్ మీద. అలాగే 2020కి వచ్చేసరికి ఇక్కడ కూడా ఉంది. సో డౌన్లోడ్ సేవ్ యాజ్ సేవ్. సో ఇవన్నీ కూడా మనకు క్లియర్గా ఎక్కడ సేవ్ అయినాయి అంటే డెస్క్టాప్ మీద, ఇదిగోండి ఫోల్డర్, ఇక్కడ డెస్క్టాప్ మీద బయాస్ ఎడిట్ అనే ఫోల్డర్ ఉంటుంది. దీని మీద ఇవన్నీ అయితే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే కనుక మనకు, సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ ఫార్మాట్లో ఉన్నాయి. ఏ ఫార్మాట్లో ఉన్నాయి అంటే కనుక మనకు అది అబ్జర్వ్ చేస్తే .exe ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్లో ఉన్నాయి. కానీ మనకు ఒక బయాస్ ప్రోగ్రామ్, సో మనకు ఒక బయాస్ ప్రోగ్రామ్ అనేది క్లియర్గా కావాలి అంటే మనకి కావాల్సిన ఫార్మాట్ ఏంటంటే, సో బయాస్ ప్రోగ్రామ్ మనకు కావాలంటే మనకు కావాల్సింది బయాస్ ప్రోగ్రామ్ యొక్క ఫార్మాట్ దేంట్లో ఉండాలి ఉంటే .bio అనే ఫార్మాట్లో అయినా ఉండాలి, లేకపోతే .bss అనే ఫార్మాట్లో అయినా ఉండాలి, లేకపోతే .wph అనే ఫార్మాట్లో అయినా ఉండాలి, లేదా .rom అనే ఫార్మాట్లో అయినా ఉండాలి, లేకపోతే కనుక .fd అనే ఫార్మాట్లో అయినా ఉండాలి, లేకపోతే కనుక .bin అనే ఫార్మాట్లో అయినా ఉండాలి. ఈ 6 ఎక్స్టెన్షన్లలో ఏ ఎక్స్టెన్షన్ ఉన్నా సరే అది 100% ఒరిజినల్ బయాస్ ప్రోగ్రామ్. మీకు బయట అయితే కనుక జస్ట్ 2 టైప్స్ మాత్రమే చెప్తారు యావరేజ్గా, ఒకటి ROM అని, 2 PI అని. కానీ మన బయాస్ ప్రోగ్రామ్ యొక్క ఎక్స్టెన్షన్స్ అనేవి ఇవన్నీ అండి. .bio ఫార్మాట్లో ఉన్నది బయాస్ ప్రోగ్రామే, .bss ఫార్మాట్లో ఉన్నది బయాస్ ప్రోగ్రామే, .wphలో ఉన్న బయాస్ ప్రోగ్రామే, .romలో ఉన్నా సరే, .fdలో ఉన్నా, అలాగే .bin ఫార్మాట్లో ఉన్న అవన్నీ 100% బయాస్ ఒరిజినల్ ప్రోగ్రామ్స్. కానీ ఇక్కడ మనం డౌన్లోడ్ చేసినప్పుడు మనకు వచ్చిన ఫైల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. అయితే బయాస్ ప్రోగ్రామ్స్ కూడా అలాగని ఎలా సైజు పడితే అలా సైజ్ అనేది ఉండకూడదు. ఎందుకంటే కనుక ఉంటే 128 KBలోనే ఉండాలి బయాస్ ప్రోగ్రామ్, లేదా 256 KBలో అయినా ఉండాలి, లేకపోతే కనుక 512 KBలో అయినా ఉండాలి, లేదా 1 MBలో అయినా ఉండాలి, 1 MB, లేకపోతే 2 MB అయినా ఉండాలి, లేకపోతే కనుక 4 MB అయినా ఉండాలి, లేకపోతే 8 MB అయినా ఉండాలి, లేకపోతే 16 MB అయినా ఉండాలి. ప్రజెంట్ అయితే కనుక ఇప్పుడు లేటెస్ట్ ఉండే 8 పిన్ SOP బయాస్ సైజులు ఎక్కువగా 16 MB ఉంటుంది. అంటే ప్రోగ్రామ్ సైజులు అనేవి మనకి ఎప్పుడు కూడా ఎలా పడితే అలా ఉండవు. 3.25 MB అని, 1.25 MB అని ఈ సైజులలో ఉండవు. ఇక్కడ మనం ఈ బయాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నెట్లోంచి డౌన్లోడ్ చేసింది, దీని సైజ్ అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి ఇక్కడ ఎంత ఉంది, మనకి 2.73 MB ఉంది. కానీ మనకు ఉండాల్సిన ఫార్మాట్ ఏంటి, ఉంటే 2 కానీ, లేదా 4 కానీ, లేదా 8 కానీ. అంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఈ .exe అనే ఫైల్ని మనకు కావాల్సిన బయాస్ ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను. అంటే .exe ఫార్మాట్లో ఎలాగైతే ఉంటుందో ఆ .exe ఫార్మాట్ ఉన్నదానిని ROM అని కానీ, లేదా bin ఫైల్ కింద ఎలా కన్వర్ట్ చేయాలనేది మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ.